హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు బోయా మైక్ అయితే వచ్చేసింది. సో దాన్ని అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మనం బోయా మైక్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో లోపల చూస్తే మనకు ఈ విధంగా అయితే ప్యాకేజ్ ఉంది. సో ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు పంపించారు. సో మనం ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. ఇక్కడ బోయా M1 మైక్ అయితే మనం ఆర్డర్ చేసాము. సో ఈ M1 మైక్లో అయితే మనకు నాయిస్ రిడక్షన్ అన్ని క్వాలిటీ కూడా బాగుంటుంది. చాలామంది అయితే యూట్యూబర్స్ కానీ ఎవరైనా కానీ ఈ బోయా మైక్ని యూజ్ చేస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు ఈ బోయా మైక్ అనేది ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బోయా మైక్ అనేది మ్యాక్సిమం ప్రతి యూట్యూబరు దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ బోయా మైక్ వల్ల మనకి నాయిస్ రిడక్షన్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడైతే మనకు ఒకటైతే లోపల నుంచి బయటకు వచ్చింది. సో ఇక్కడైతే మనకు ఒక ప్యాకేజ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకు ఆ బ్లాక్ కలర్ కవర్లో అయితే బోయా మైక్ ఉంది. సో మనము ఇక్కడ చూస్తే సో ఈ బాక్స్ విధంగా ఇక్కడ వారంటీ కార్డు మరియు ఆ బాక్స్కి సంబంధించి ఒక స్టిక్కరింగ్ కూడా మనము చూడొచ్చు. సో ఈ స్టిక్కరింగ్ బోయా మైక్ సంబంధించి కంపెనీది. సో నెక్స్ట్ అక్కడ వారంటీ కార్డు కూడా మనకి ప్రొవైడ్ చేశాడు. సో ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా మనం చదువుకోవచ్చు. యూజర్ మాన్యువల్లో మనకు ఈ మైక్ని ఏ విధంగా యూజ్ చేయాలని ఉంది. అలాగే ఇక్కడైతే మనకు సెల్ అనేది పంపించాడు. సో అందులో ఒక ఎజెక్టర్ పిన్ ఎక్స్ట్రాగా అడాప్టర్ ఒకటి ఇచ్చాడు. దాంట్లో అంటే మైక్ క్లిప్ ఇచ్చాడు. సో అలాగే ఇక్కడ మనకు సెల్ కూడా ఇచ్చాడు. మనం నెక్స్ట్ అయితే మనము మన హీరోని చూద్దాం. మన మైక్ అనేది ఇలా బయటకు వచ్చేసింది. సో మీరు చూస్తున్నారు కదా, అది మన మైక్. మన బోయా మైక్ అయితే మన చేతికి వచ్చేసింది. ఇక్కడైతే మనకు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే మనకు మైక్ అయితే ఉంది. సో అక్కడ మనకు గాలికి ఎగిరిపోతుంది కదా,